అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభు కృప శాశ్వత కాలము మీకు తోడేండుగాక. ఆమె. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వోన్నతులకు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మేలు చేసేవారు ఉన్నారు. అందువల్ల మనము ఆయన నోటి మాట వైపు చూద్దాము. కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనమును మనం చూసినట్లయితే గనుక, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అని చక్కగా దేవుడు ఇక్కడ మరి కీర్తనలో పొందుపరచడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఆయన అనగా ప్రభువారు, అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అంటే నేల మీద ఎవరున్నారని చెప్తున్నాడు ఆయన? దరిద్రులైన వారు ఉన్నారు, దరిద్రులతో పాటు ధనవంతులు ఉన్నారు. ప్రియ నేస్తమా, ఇక్కడ ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది అని మనం చూసినట్లయితే కనుక, ఆశ్చర్యకరుడైన దేవుడు దరిద్రుల మీదే ఉన్నట్లుగా చూస్తున్నాడు ఆయన. అంటే ఆయనకి పని ఉంది వారితో, ఆయన లేవనెత్తే పని ఆయనకి ఉన్నది, వారిని లేవనెత్తే పని ఆయనదే గనుక వారిని లేవనెత్తవలసిన వాడై ఉన్నాడు. అందుకే ఈ మాట సెలవిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, వెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, బేదలైనటువంటి వారిని ఆయన పైకెత్తేవారై ఉన్నారని మనం ఇక్కడ మరి గమనించాలి. ప్రియ నేస్తమా, ఇక్కడ మనము ఒక మాటను ఇందులో ఒక కథను మనము ధ్యానం చేసుకోవచ్చు. ప్రియ స్నేహితులారా, ధనవంతుడు లాజరు ఉన్నారు. అయితే ధనవంతుడు మరి సౌఖ్యాలతో జీవించాడు, లాజరు పేదరికపు బాధలతో దారిద్ర్యాలతో జీవించాడు. ఇద్దరు మరణించారు. అయితే ధనవంతుడు అక్కడ పాతాళ గర్భానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పరదైసులో ఉన్నటువంటి లాజరును గురించి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఇంటి ముందు ఉండే లాజరు పరదైసులో అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నవాడై మరి చక్కగా దప్పికి తీర్చుకుంటూ ఉన్నాడు. ఆయన గ్లాసులో నుంచి ఏలు ముంచి ఒక చుక్క నాకు క్రిందకు విడిచిపెట్టమని అతడు అడుగుతున్నాడు. ఇక్కడ అగ్ని ఉన్నది, వేడిమి ఉన్నది, దాహం తట్టుకోలేకపోతూ వేదన అనుభవిస్తున్నాను. ఆ నీళ్లలో నుంచి ఒక చుక్క విడిచిపెడితే నేను దప్పికి తీర్చుకుంటానని వేడుకుంటున్నట్లు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి మీద దరిద్రుడే కానీ అతడు పైకి ఎత్తబడ్డాడు, పరదైసు వరకు ఎత్తబడ్డాడు. అక్కడ సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు. అక్కడ పరిశుద్ధులే ఆయన చుట్టూ ఉండి ఆయన ఆదరిస్తున్నారు, ఆయన ఓదారుస్తున్నారు, ఆయనకి సేద తీరుస్తూ ఉన్నారు. ఎవరికి? దరిద్రుడుగా జీవించి చనిపోయినటువంటి లాజరుకు. పరమందు మంచి సౌఖ్యాభివృద్ధి కలిగినట్లు చూస్తున్నాము. పైకి లేవనెత్తాడు దేవుడు అతన్ని. అయితే ధనవంతుడు మరి ఈ లోకంలో ఎంతో గర్విష్ఠిగా ఉండేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. పాతాళం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా నాకు అన్నలున్నారు, వారు కూడా ఇక్కడికే వస్తారు, నాలాగే జీవిస్తున్నారు వారు. లాజరును పంపించి వాస్తవాన్ని తెలియపరిచి వారు ఇక్కడికి రాకుండా ఉండేటట్లు ఏదైనా ఏర్పాటు చేయమంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అబ్రహాము గారు అనగా పరిశుద్ధులైన వారు అలా కుదరదని చెప్తున్నారు అక్కడి నుంచి. అంటే అక్కడ ఉన్నటువంటి వారు పాతాళ గర్భంలో ఉన్నటువంటి వారితో, ప్రక్కనున్న వారితో మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ప్రియా నేస్తమా, సర్వోన్నతులకు దేవునికి అసాధ్యమైనది లేదు. తండ్రి అయినటువంటి దేవుని కృపను బట్టి ఈ లోకంలో మనం ఎన్ని బాధలు కలిగి ఉన్నా దేవుని వైపు చూస్తే ఆయనే లేవనెత్తుతాడండి. కనుక ఆయన లేవనెత్తితే మరెవరు కూడా మనల్ని పడత్రోయలేరు. కనుక లేవనెత్తే ప్రభు వైపు ఆశతో ఎదురు చూద్దాం. అట్టి కృపగల దేవుడు మనకు సహాయకుడే నిరతం నడిపించి బలింపచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన ప్రభువా, నాయన శారీరకంగాను లేవనెత్తేవాడు నీవే. నా ప్రభు, ఇదిగో ఆర్థికంగా లేవనెత్తేవాడు నీవే, ఆత్మీయంగా లేవనెత్తేవాడు నీవే. నీ స్తోత్రములు. నా ప్రభు, భూలోకంలో శారీరకంగా లేవనెత్తబడి ప్రభు ఇదిగో తండ్రి, పరలోకములు ఆత్మీయంగా ప్రభు ఇదిగో తండ్రి సౌఖ్య స్థానంలో ఉన్న ఈ లాజరును చూపించావు మాకు ఈరోజు స్తోత్రాలు. ప్రాణదుర్గమైన ప్రభువా, లోకములో దీనులు, లోకములో పేదలు, లోకంలో ఎందరో ఉన్నారు ప్రభువా బిడ్డలు. ఎవరిని దృష్టించనై ఉన్నావో నీవు ప్రభువా, ఇదిగో తండ్రి ఒక్కసారి ప్రభువా నీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపజేసి నీ దృష్టిలో వారిని ప్రభు ఇదిగో తండ్రి నాయన లేవనెత్తే వరుసలో ఉంచి మహిమను పొందమని యేసు దివ్యనామను వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృపా సమాధానములు మనకు తోడి నడిపించును గాక. ఆమెన్. అందరికీ మరణాతండి.